మన 7 రోజులు వనయాత్రలో అతి కఠినమైన యాత్ర ఇది. మామూలు ఆషామాషి యాత్ర కాదు. అంటే చాలా మన ప్రాణాలు అజితులు పెట్టిన పైకి. అక్కడ బ్యాంబూ చికెన్ బాగుంటుందా, అక్కడ బిర్యానీ బాగుంటుందా, లేదా అక్కడ చీకులు బాగుంటాయా, ఇలా ఇదే ఆలోచన. 90% ముందడానికి ఎక్కడ బాగుంటుంది అదే దూరం దోస్తారు. హిమాలయాల్లో వెళ్తుంటే ఎలా ఉంటుంది, ఇలా కొండలు 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 ఇంక ఎక్కుతుంటే కొండలే, దిగుతుంటే కొండ నుంచి కొండ దిగిపోవడం అలా ఉంటుంది. మినీ హిమాలయాస్లా ఉంటుంది ప్రదేశం. రెండు వాతావరణం కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది, గంటకి మారిపోతుంటుంది. అప్పుడే మబ్బు వేస్తుంటుంది, అప్పుడే ఎండగా వేస్తుంటుంది, అప్పుడే వర్షం పడిపోతుంటుంది, అప్పుడే మంచు. ఇప్పుడు 1 గంట అయింది, కింద అంతా మంచులో ఎలా ఉంది చూసారా. పడుకున్నాం అనుకోండి, పరుపుతో సహా ఎగిరిపోతాం, అంత గాలి ఉంటుంది. అశ్రద్ధగా ఉన్న జారి పడ్డామంటే ఇక్కడ పోతాం, లోయలో ఉన్నాడు వెళ్ళిపోవడం, ఇంకా దొరుకుంటాను. ఇంకా ఎవడు మళ్ళీ తీయడానికి కూడా ఎవరికి ఛాన్స్ ఉండదు, అంత పెద్ద లోయ. శుభోదయం, అందరికీ నమస్కారం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఉన్న ఫ్రెండ్సే. ఈరోజు మనం అరకులో బయలుదేరి అరకు నుంచి లోతేరు మీదుగా లోపలికి ఆడారైన ఊరు వచ్చాం. ఇక్కడ మీకు అద్భుతం, మన ఈ టూర్ మొత్తంలోనే అత్యద్భుతం, నాకు చాలా ఇష్టమైన ప్లేస్ బుసలకొండ అంటారు, ఎర్రకొండ స్వామిని పిలుస్తారు. చూపిస్తాను అద్భుతం. ఇప్పుడు చిట్టుపురం అని ఒక లోయలో ఒక ఊరు ఉంటుంది కదా, పెద్ద ఎత్తైన పర్వతాలు. అలాగే అంటుపర్తి, మనం వెళ్ళేది అంటుపర్తి, ఆ పెద్ద కొండ చూస్తున్నాం కదా, ఆ పెద్ద కొండ దగ్గరికి వెళ్తాం. ఆ వెళ్ళే ఈ ఎర్రగా కనిపించేదంతా దారి. అలా ఎక్కి మళ్ళీ ఆ 2 కొండల మధ్య నుంచి వెళ్ళి ఆ కొండ ఎక్కుతాం. ఇప్పుడు ఒక లోయలో దిగుతాం, 2 కొండలు దిగుతాం, దిగి మళ్ళీ 3 కొండలు ఎక్కుతాం పైకి. మనం ఎక్కి 3వ కొండ పైన మనం ఈ నైట్ స్టేయింగ్ ఇక్కడే. అక్కడ ఏమో చెట్లు కూడా ఏమి ఉండవు, శుభ్రంగా కొండ ముందు గుహ వెళ్ళి దారిలో వాళ్ళు ధాన్యం అయ్యింది ఊడ్చుకుంటారు అనమాట. ఒక కళ్ళంలా చేసుకుంటారు, ఆ కళ్ళం ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది అది. వర్షాకాలం వచ్చినా ఏమొచ్చినా ఇంకా అక్కడే పడుకుంటాను వెళ్ళి. ఇప్పుడు దిగుతాం, 2 కొండలు దిగాం, కిందకి దిగుతాం. ఇక్కడి నుంచి ఇంకెక్కడమే పైదాకా ఎక్కి వెళ్ళడమే. ఇగో ఇలాంటి చిన్న సెలవులు, వీళ్ళకి మంచి నీళ్ళు అండి ఇవే. ఎక్కడైతే ఓట వస్తుందో అక్కడ ఎదురుబొంగ పెడతారు, నీళ్ళు కారుతుంటాయి, బిందుతో పట్టుకుంటారు, తీసుకెళ్ళి తాగుతారు అన్నమాట. మామూలుగా ఈ రోడ్ ఇంకా పర్లేదు, ఇదంతా రిస్క్ అనమాట. డ్రైవింగ్ అది ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి, ఎక్స్పీరియన్స్ లేకపోతే కష్టం ఇక్కడ తోడడం. ఓల్డ్ కరక్కాయ చెట్లు ఉంటాయి, కరక్కాయ చెట్లు ఎన్ని ఉంటాయి అక్కడ. అలాగే ఇక్కడ విష్ణుక్రాంత ఫ్యామిలీ ఒక మొక్క ఉంటుంది, అది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏ సీజన్లో దోమలు ఉండవు అక్కడ, అసలు దోమలు కనపడవు, ఆరాంగా పడుకోవచ్చు ఇక్కడ, దోమలు లేని ప్రదేశం. అలాగే నరమావడి, నల్లజీడి, జీలుగు చెట్లు, ఇలాంటివన్నీ, చింత చెట్లు బాగా ఉంటాయి. తానికాయలు కూడా ఉంటాయి, తాని చెట్లు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఇక్కడ విపరీతంగా దొరుకుతుంది. ఇండుపు చెట్లు బాగా అనమాట. తూర్పుకొండలో మనం ఎత్తైన కొండ ఎక్కాం. ఎర్రకొండ స్వామి అని పిలుస్తారు, ఇక్కడ గుహలో ఉంటాడు. జానకిరాముడు అని పిలుస్తారు అనమాట. అలాగే ఇప్పుడు ఏదైతే చెట్టు ఇలా రాళ్ళు చుట్టూ పేర్చారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అమ్మవారు అని అర్థం. వాళ్ళు పూజలో చేసుకుంటారు పంటలకి. అది ప్రకృతి అందాలని ఇక్కడ చూసినందుకు ఎక్కడ చూడలేం. వాతావరణం కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది, ప్రతి గంటకి మారిపోతుంటుంది. అప్పుడే మబ్బు వేస్తుంటుంది, అప్పుడే ఎండగా వేస్తుంటుంది, అప్పుడే వర్షం పడిపోతుంటుంది, అప్పుడే మంచు. ఇప్పుడు 1 గంట అయింది, కింద అంతా మంచులో ఎలా ఉంది చూసారా. ఈ కొండకి ఇటుపక్క ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు సాలూరు, ఇటు విజయనగరం జిల్లా, ఇటు అల్లూరు జిల్లా, ఇటు వైజాగ్ జిల్లా, ఇలా ఇవన్నీ అనమాట. అలాగే చుట్టుపక్కల ఇక్కడ మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు అనమాట. అలాగే ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ ఇవన్నీ దాటి వచ్చాం మనం. ఈ కొండ ఏంటంటే ఇది విపరీతం గాలి, ఇంకా ఎప్పుడు గాలి వేస్తూ ఉంటుంది చాలా. ఇంకా సాయంత్రం అయితే మనం ఎత్తేస్తాం, పడుకున్నాం అనుకోండి, పరుపుతో సహా ఎగిరిపోతాం, అంత గాలి ఉంటుంది. 2 ఏంటంటే చాలా విశ్వాసంగా
చాలా భక్తిగా చాలా పవిత్రంగా మనం ఉప చెట్లని ఎలాగైతే వాళ్ళు పవిత్రంగా చూసుకుంటున్నారో ఈ కొండ నీళ్ళు అంత పవిత్రంగా చూసుకుంటారు. భగవంతుడి యొక్క శక్తి స్వరూపం ఇక్కడికి ఇంకా ఇప్పటికీ నిగూఢంగా ఉందన్నమాట. ఒక హిమాలయ పర్వతం మానసరోవర్ వెళ్తే ఎంత మనకి ఆనందం కలుగుద్దో, ఎంత పుల్లు పులకరిస్తుందో అలా ఈ కొండకు వచ్చేటప్పటికి అంత ఏదో భక్తిలో ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఫీల్ అవుతాం అన్నమాట. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటారు వీళ్ళు. అసలు వీళ్ళు అద్భుతం ఏంటంటే వెళ్ళే దారి అసలు మామూలుగా ఉండదు. మనం ఏమాత్రం పొరపాటున మనం అశ్రద్ధగా ఉన్న జారి పడ్డామంటే ఇక్కడ పోతాం లోయలో ఉన్నాడు వెళ్ళిపోవడం ఇంకా దొరుకుంటాను. ఇంకా ఎవడు మళ్ళీ తీయడానికి కూడా ఎవరికి ఛాన్స్ ఉండదు. అంత పెద్ద లోయ కొండ మధ్యలో సెగంలో అంచంట దారి వీళ్ళు చెక్కుకుంటా చేసుకెళ్ళారు. దారి చేసుకెళ్ళి ఆ గుహలో జానకిరాముడిని వినాయకుడు ఇవన్నీ కొడుస్తారు. ఇక్కడ భక్తి ఏంటంటే వీళ్ళకి ఏం కావాలన్నా ఏం ఒంట్లో బాగోపోయినా లేకపోతే చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా నాకు ఏదైనా ఈ పాస్ అవ్వాలని కొబ్బరికాయ కొడతాను మొక్కుకుంటారు అంతే. ఇక్కడ అలాగే అయిపోద్దాం. అలాగే ఆరోగ్యం, అలాగే పంటలు బాగుండాలని, ప్రకృతి బాగుండాలని వీళ్ళు ఏదనుకుంటే అది జరుగుద్దాం అండి. ఓం శ్రీ మాతే నమః. చాలా ఆలయాలు, రామాలయాలు, శివాలయాలు చూసుకుంటూ వచ్చాం. ఎక్కడ చూసినా విపరీతమైన కింద చెత్త అనమాట. ప్లాస్టిక్ కవర్లు, మందు బాటలు, నానా చెత్త. ఇంకా ఎక్కడ చూసినా సరే విపరీతంగా. అంటే ఇలాంటి టూరిజం ప్లేస్కి వచ్చారనుకోండి, అరకు కానీ, మారేడుమిల్లి కానీ, చింతపల్లి కానీ, పాడేరు కానీ, లేకపోతే లంబసింగ్ కానీ ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఎక్కడికి వచ్చినా మన ఆలోచన ఎలా ఉంటుందంటే, అందరి ఆలోచన ఏమిటంటే ఇక్కడ బ్యాంబూ చికెన్ బాగుంటుందా, అక్కడ బిర్యానీ బాగుంటుందా, లేదా అక్కడ చీకులు బాగుంటాయా, ఇలా ఇదే ఆలోచన 90%. ముందడానికి ఎక్కడ బాగుంటుంది అదే దూరం దోస్తారు. అసలు మీరు ఈ కల్చర్ ఎలా అలవాటు నాకు అర్థం కాదు. కానీ మీరు అసలు కోణం చూడాలి, అవన్నీ ఎక్కడ దొరుకుతాయి, వేరే కోణంలో చూడాలంటే. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. మన హిమాలయాలను ఏమంటాం, దేవభూమి అంటాం, కానీ కర్మభూమి, పుణ్యభూమి అంటాం. అలాంటి పుణ్యభూమిలో ఇది చాలా అద్భుతమైనది. ఇక్కడ దేవతా శక్తి నిగూఢంగా ఉంది. చూసారా ఎంత ప్రమాదకరమైన మార్గం. ఈ మార్గాన్ని ఏర్పరిచారు అంటే ఏమాత్రం జానా లోయకి వెళ్ళిపోతాం. ఈ అంచంట సగం దాకా వెళ్ళి గుహలోకి వెళ్తాం అంటే. రెండు వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ కొండని నాగదేవత, ఈ స్వామికి నాగదేవత, ఈ కొండకి నాగదేవత కాపలాగా ఉంది అని చెప్తారు. ఒక సర్పం అక్కడ తిరుగుతూ ఉంటుందంట. అక్కడ ఎక్కడైతే ఎంట్రీ ఎంత ఉందో అక్కడ దాకా వచ్చి ఉంటుందంట. ఎప్పుడు ఎవరన్నా గుడికి వెళ్తున్నారనుకోండి పక్కకి వెళ్ళిపోద్దాం, ఏమైనా పాడు చేద్దామని వచ్చారనుకోండి లోపలికి వెళ్ళనివ్వదంటది. అలాగా ఒక నాగదేవత ఇక్కడ కాపాడుతుంది అని చెప్తారన్నమాట. ఇక్కడ లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకుండా, లోకల్ వాళ్ళని తీసుకోకుండా మనంతా మనం డైరెక్ట్గా ఎప్పుడు రాకూడదు ఈ ప్లేస్కి మాత్రం. ఒక్కడిని వచ్చిన సింగిల్గా వెళ్ళిపోతాను. అయినా నేను కనపడితే నాకు జనం అంతా వచ్చేస్తాను కూడా. ఇంకోటి, ఎవరో రాత్రికి అక్కడ ఉండరు. ఎవరో రాత్రిపూట ఈ కొండ అంచు నుంచి మనం మొదలెట్టాం కదా, కొబ్బరికాయ కొట్టాం కదా, అమ్మవారు దాటి ఈ లోపలికి రారు. ఇక్కడ ఎవరైనా ఉన్నెవరు వాళ్ళు ఉంటే ఉంటారేమో, కానీ మన అయితే ఎవరైనా ఉన్నెవరు. నేను కూడా ఎప్పుడైనా వస్తే ఆ రోడ్డు అవతల ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ టెంట్లు వేసి పడుకుంటారు అన్నమాట. నిగూఢమైన అతీంద్రియ శక్తులు అంటాం కదా, అతీంద్రియ శక్తులు ఉన్న ప్లేస్ ఇది, అతీంద్రియ శక్తులు ఉన్న గృహ ఇది. ఎర్రకొండ స్వామి అని పిలుస్తారు. ఎర్రకొండ స్వామి ఏంటంటే లోపల రాయి ఎర్రగా ఉంటుంది. ఏ రాయి కొట్టినా ఎర్రగా ఉంటుందంటే అది ఎర్రకొండ స్వామి అని వీళ్ళు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి గిరిజనులు ఆరాధిస్తున్న దైవం ఈ ఎర్రకొండ స్వామి. మేము మామూలుగా బొసలకొండ అంటాం. మేము బొసలకొండ ఎందుకన్నామంటే ఎప్పుడైనా పడుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం అయితే గాలి ఇంకా విపరీతంగా ఉంటుంది, రాత్రులు ఎత్తేస్తుంది, మన పరుపులు కూడా ఎగిరిపోతాయి. అంత బుస్ బుస్ అని ఈ కొండ 3 కొండలు కదా, ఈ కొండ గాలి సుడి తిరుగుద్దాం అండి. అందుకు గాలి సౌండే బుస్ బుస్ అని వస్తుంది. అంత పెద్ద గాలి అన్నమాట ఇక్కడ. ఇంకొకటి, ఇక్కడ ఏ కాలంలో వచ్చినా దోమలు ఉండవు. 2 ఈ కాశీయాత్ర, చారధామ యాత్ర అంటాం కదా, అంతకన్నా పవిత్రంగా ఉంటుంది కదా, అంతకన్నా ఫీల్ ఉంటుంది అన్నమాట. ఇంత దగ్గరలో అద్భుతమైన ప్రదేశం, భూలోక స్వర్గం ఇది. ఇప్పటికీ ఈ గిరిజనులు దీన్ని ఇలా కాపాడుతున్నారు. ఇప్పుడు దాకా మనం కొంచెం బాగానే వచ్చాం, ఇది బాగున్నట్టు. అడుగడికి ఇది ప్రాణ సంకటం, ఇది దారి మామూలుగా ఉండదు అన్నమాట. ఏ మాత్రం జరిగినా కెమెరా అటు చూపించోసారి ఎంత లోయ ఉందో. ఇంకేదేమీ దొలికెళ్ళాం, పడిపోవడం తప్పల్లో కింద పోతాం, ఎక్కడ పోతాం తెలియదు, చాలా డేంజర్. ఇక్కడ నుంచి ఇంకా అడుగులో అడుగు వేసుకుని వెళ్ళాలి. ఇలా చూసారా అసలు దారిలో కనపడుతుంది ఇది. కానీ వీళ్ళు రాళ్ళు పేర్చారు మెట్లలాగా. ఈ మెట్లు కూడా అటు ఇటు పట్టుకోవడం కూడా ఏముండదు. మనం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పక్కుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళాక కొంచెం కర్రలు కట్టారు, అది ఇంకా డేంజర్. అది ఆ రాయికి వెళ్తాం, అక్కడి నుంచి నడుచుకుని ముందుకు వెళ్తాం. ఎన్నో ఔషధ మొక్కలు, కానీ చాలా మొక్కలు నేనే గుర్తుపట్టలేను. ఇక్కడ చాలా మొక్కలు నాకే తెలియదు, అలాంటి మొక్కలు ఉన్నాయి. అవి కూడా నేను వచ్చిన వల్ల ఒక కొత్త మొక్కని నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఒక యూనివర్సిటీ అంటే నాకు ఇది. నేను ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఇక్కడ మొక్కలు, ఇక్కడ వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం, ఔషధ మొక్కలు, అలా కొత్తగా నేను ఎప్పుడు వచ్చినా 3 రోజులు అంటే ఎంతో కొంత నేర్చుకుంటాను. అందుకని నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉంటాం, జీవితాంతం నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నది మహాసముద్రం. ఓకే,
ఇగో ఇది మోకాల పర్వతం అంటారు కదా, మోకాల పర్వతం ఉండే అంటే ఆ మెట్టు రెండు పై మెట్టు మళ్ళీ మోకాలు తగిలేస్తున్నాడు. చాలా కఠినంగా ఉంటుంది. ఏమాత్రం జారినా రాయి బెనికినా మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఈ మెట్టు కూడా ఒక్కోటి 2.5 అడుగున్నర ఎత్తు ఉంటుంది మెట్టు. మనం కాలు లేపేసి ఈ కాలు మొత్తం బరువు అంతా లేపాలన్నమాట. పట్టుకోవడం కూడా ఏముండదు ఇక్కడ. అది దాటితే ఇంకెవరు చెప్పులతో కూడా రారు ఇక్కడికి. వీళ్ళందరూ చెప్పులు తీసేస్తారు, అసలు చెప్పులు వేసుకోరాళ్ళు. ఎంత రాళ్ళు గుచ్చుకుపోయినా చెప్పులు తేనెవరు అంతే. ఒక మనిషి వెళ్ళగలడు దారి. చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. మన 7 రోజులు వనయాత్రలో అతి కఠినమైన యాత్ర ఇది. మామూలు ఆషామాషి యాత్ర కాదు. అంటే చాలా మన ప్రాణాలు అజితులు పెట్టిన వెళ్ళాలి పైకి. చాలా అంటే ఒళ్ళు దగ్గర పెట్టిన వెళ్ళాలి మనం. ఇది ఒక మనిషే. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి జారిపోద్ది. మనకి టక్ మన వర్షం పడిపోయింది అనుకోండి ఇంకా మనం చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. ఎక్కడైనా సరే ఇదంతా బంకమట్టి జారిపోతుంటుంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు దీన్ని వెడల్పు చేయడం ఎందుకు చేయరంటే ఇక్కడికి రావాలంటే అంత కఠినంగా వెళ్ళాలని. అంటే ఈజీగా ఉంటే ఎక్కువ మంది వచ్చారనుకోండి పవిత్రత పోద్ది అనమాట. ఎవరైతే భక్తి ఉందో, ఎవరైతే ఈ ప్రకృతి విశ్వాసం ఉందో, ప్రకృతి ప్రేమికుడు అదే దైవభక్తి ఉందో, నిజమైన దైవభక్తి ఎవరికి ఉందో వాళ్ళే వెళ్తారు కష్టపడని చెప్పేసి వీళ్ళు కూడా అలాగే ఉంచుతారు మార్గాన్ని. చూసారా, ఇది యాక్చువల్గా అయితే పెద్ద రాయి. ఇది రాయిని చెక్కారు మెట్ల కింద. చూడండి, అడుగు కూడా పూర్తి పడదు మనకి. పాదం వేస్తే కొంత పాదం వెనక్కుడిపోద్ది. ఒక పాదం తీసి ఇంకో పాదం వేయాలంటే మనకి ఇదే అయితే 3 మెట్లు ఉంటాయి. ఒకటే మెట్టు. ఈ ఒక మెట్టు మనం 3 మెట్లు చేస్తాం మామూలుగా అయితే. మనం ఏమాత్రం తుల్లినా ఇక ఏం చేసేది ఏం లేదు. ఇది పూర్వజన్మ సుకృతం. అయితే పూర్వజన్మ సుకృతం లేకపోతే ఇక్కడ రాలేము. మనం మన పూర్వీకులు మనకి ఏదో ఒక మంచి పని చేయడం వల్ల యోగం ఉంటే ఇలాంటి ప్రదేశాలకు వస్తాం మనం. సో ఇదంతా ఎదురుగాలు కడతారు. ఇంకెక్కడ చాలా రిస్క్. ఇది ఎంత ప్రమాదమైందో. ఏ మాత్రం కాలు జారినా వెళ్ళిపోతాం. కొండ అంచు నుంచి ఎలా చూడండి, ఎంత అంచుది. రాయిని ఇలా కట్ చేశారు. మనిషి వెళ్ళి అంతా దారి నరికి చేశారు. ముందు ఇక్కడ ఉందని తెలియదు కదా. ఇలాంటి గుహ ఉంది. ఇక్కడ గుహలో ఇంత పవిత్రమైన ప్లేస్ ఇది అని తెలియదు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళొక మంచి రాయిని పెడతారు. రాయే దేవుడు వాళ్ళకి. వినాయకుడు అంటే వినాయకుడు, శివుడు అంటే శివుడు, అలా అన్నమాట. మనం ఎంటర్ అవుతుంది కాబట్టి ఇంకా ఇది అక్కడ అమ్మవారు చెట్టు దగ్గర ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వినాయకుడు. ఈ తర్వాత మనం ఎర్రకొండ స్వామి, జానకి రాముడు లోపలికి వెళ్తా ఉంటుంది. ఇంకో రెండో పెద్ద గుహలో ఉంది, మనం చూద్దాం. ఇక్కడ మంచి అడవి జంతువులు ఉంటాయి. దుప్పులు, కనుసులు, అడవి పందులు, ఎలుగుబంట్లు కూడా ఉంటాయి ఇక్కడ. మొత్తం మీద మనం అరకులో 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 1 గంట అయింది మనం వచ్చేటికి. ఈ ప్రయాణం ఈ గుహలో రావడానికి మనం నానా ప్రయాసపడి వచ్చాం. ఇది అసలు గుహ. ఇది ఎర్రకొండ స్వామి అని పిలుస్తారు. జానకి రాముడు పిలుస్తారు. శివుడు కూడా ఉంటాడు. ఇది ఎప్పుడు ఇలా శుభ్రంగా అలికి నీట్గా శుభ్రంగా ఉంచుతాం. ఇవన్నీ చూసారా, ఇలా ఓము, స్వస్తిక్, వినాయకుడు, శివుడు, ఆ పైన రాముడు. ఇదంతా ఆ పైదంతా మట్టి. ఈ కలరు మట్టి. ఇదంతా పొలంలో మట్టి, కొంచెం పేడ కలిపి అలిగేశారన్నమాట. అలా ఇక్కడ అలిగేది. ఈ కింద ఎర్రగా ఉంది కదా, అది కూడా మట్టే. ఎర్రమట్టి ఉంటాయి. ఎర్రకొండ స్వామి అంటారు కదా, ఈ కొండ మట్టి ఉంటుంది, ఎర్రమట్టి ఉంటుంది. ఆ ఎర్ర పమేరు. ఈ తెలుపు అంతా సున్నం. ఇదంతా సున్నం. సున్నం కూడా ఇలా గొల్ల సున్నం చేసుకుని సున్నం అంటారు. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక మనిషి కూర్చునేంతే ఉంటుంది అనమాట. హరి ఓం. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యం వసమానయ స్వాహా. ఓం నమః శ్రీ గురుదేవాయ
పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్టవినాశాయ సర్వమంత్రచ్ఛేదనాయ త్రైలోక్యం వసమానయ స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మీరందరూ వనయాత్రకి మమ్మల్ని తీసుకుని అంటున్నారు కదా, తీసుకెళ్తాను. కానీ 2 ప్లేసులు మాత్రం ఎవరు పెడతాను తీసుకెళ్ళను. అందులో ఫస్ట్ సెకండ్ 2 ప్లేసులు ఉన్నాయి. ఆ 2 ప్లేసులకి సర్వసాధారణంగా తీసుకెళ్ళను. అక్కడ రావాలంటే నాతో కొన్ని వనయాత్రలు చేయాలి. మీరు చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొస్తాను అనమాట. అలాంటి ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం ఇది ఎర్రకొండ స్వామి. మిమ్మల్ని సెలెక్ట్ చేసి కరెక్టా కాదా అని తీసుకొస్తాను అనమాట. అలాగే ఉప్ప వెళ్ళాం కదా, మీ అందరూ వెళ్తే వెళ్ళాం, కానీ నాతో రావాలంటే మీ అందరూ మీరు వెళ్ళడం వేరు, నాతో రావడం వేరు. నాతో రావాలంటే ఉప్పకు కూడా మీరు 1-2 యాత్రలు నాతో చేసిన తర్వాత చిన్న రామదుర్గం అలాంటివి చేసిన తర్వాత అప్పుడు సెలెక్టివ్ పీపుల్ని ఇక్కడ తీసుకొస్తాను ఉప్ప కూడా. ఈ 2 ఈ తూర్పుకోణంలో అతి పవిత్రమైన ప్లేసుల్లో అద్భుతమైన ప్లేసులు ఉంటాయి. ఇప్పటికీ ఈ గిరిజనులు ఈ పవిత్రత కాపాడుతున్నారు. అందుకని ఇక్కడ రావాలంటే మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనం ఏ స్వార్థం లేకుండా ప్యూర్గా రావాలన్నమాట. అది మనం రావాలంటే మనం కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడ అవన్నీ మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. మనం ఏమేం చేస్తున్నాం తప్పులు అవన్నీ ఫిల్టర్ చేసుకోవడానికి 2-3 ట్రెక్కింగ్లు వేస్తే కానీ మనకు తెలియదు. అప్పుడు సెలెక్టివ్ పీపుల్ని తీసుకొస్తామన్నమాట. సో నాతో రావాలంటే లేదు, మీ అందరూ మీరు రావాలంటే రండి, కానీ ఈ ప్రదేశం మాత్రం పాడు చేయకండి దయచేసి. ఇది మాత్రం ఐదులో మంచి సపోర్ట్. ఇది అడ్డతీగ, అడ్డాకు తీగ చాలా సూపర్. ఇప్పుడు ఎంత ఇంకా ఎక్కడైనా ఏడవడిపోతామట. మన ఇలా కొండల మీద ఎలాంటి తీగ కానీ కనపడితే దీన్ని పట్టుకుని తాకేయచ్చన్నమాట. ఇట్లా చెట్టు ఎక్కేయచ్చు. ఈ చెట్టు పైకి వెళ్ళి చెట్లు ఎక్కేస్తుంది. ఇది మాత్రం రావాలంటే ఒక 10-15 ఏళ్ళు వయసు ఉంటుంది అన్నమాట. ఇది ఏదైనా చిన్న వాగు ఉందనుకోండి, వాగు బ్రిడ్జ్ కట్టాలనుకోండి, ఇటు అటు మొక్కలు వేసేసి ఈ తీగటు ఆ తీగటు ఈ చెట్టుకి ఎక్కించాలన్నమాట. బాగా కొన్నేళ్ళకి బలంగా తయారవుద్ది అనమాట. తయారైతే మధ్యలో తాళ్ళు వెళ్ళేసామంటే ఇక ఎంత ఊగిన లారీలు వెళ్ళిపోవచ్చు దీని నుంచి, నేనేమవుతామాట. ఇలా అలా వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే మనం ఇక్కడ కూడా వీటితో మనం బ్రిడ్జిలు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద లారీలు కూడా వెళ్ళిపోయినాయి ఏం కాదు అనమాట, అంత బలంగా ఉంటుంది అది. సో అలా మనకి ఈ మొక్కలతో మనం అలాంటి బ్రిడ్జి కట్టుకోవచ్చు. ఆరవ రోజు మన వనయాత్ర. ఇది అరకులో మనం ప్రయాణమై అక్కడి నుంచి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం. మా ఫ్రెండ్ కలిసి అక్కడి నుంచి మనం ఎంత ప్రయాణం ఇవాళ చేసుకుంటూ వచ్చి బొసలకొండ ఎర్రకొండ స్వామి, ఈ జానకి రాముడు శివుడు ఈ ప్రదేశం భూలోక స్వర్గం అని చెప్తాం కదా, అలాంటి ప్రదేశం చూపించడం జరిగింది. సో ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మన యాత్ర ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ ఒక 300 వచ్చాం, ఇంకా ఒక 100 వెళ్ళాలి మనం. కాబట్టి రేపటి నుంచి రేపు మళ్ళీ మనం కలుద్దాం.